ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్ డిపో ముందు కూడా సిఐటిగా ఆందోళన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ఆర్టీసీలో తిరిగి కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, వాళ్లకు ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా వీళ్ళ పని భారాన్ని తగ్గించాలని, దీంతో పాటు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ఈరోజు పని భారం మోపుతున్నాం అన్నటువంటి పద్ధతులలో ఈ యాజమాన్యం ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని వీళ్ళ కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.